కర్కాటక రాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో వారికి విజయం కలుగుతుంది. విలువైన సమాచారాన్ని కూడా ఈ రాశి వారు అందుకుంటారు. అనుకోని ఆహ్వానాలు కూడా అందుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులు లభిస్తాయి. సాంకేతిక రాజకీయ వర్గాల వారికి అరుదైన అవకాశాలు లభిస్తాయి. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు నూతన పరిశోధనలు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. మహిళలకు పుట్టింటి వారి నుంచి శుభవార్తలు అందుతాయి. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కలిసి రంగు తెలుపు రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరితో చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు ప్రజాదరణ కూడా వీరికి పెరుగుతుంది. సినీ కళాకారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థులు సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నవారు విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నవారు ఈరోజు శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక సింహరాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా గాయత్రి అమ్మవారిని పూజించడం గాయత్రి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు కుటుంబ సభ్యులతోటి విభేదాలు వీరికి ఈరోజు అధికమవడం చేత కొంతవరకు నిరాశ చెందుతారు. నూతన రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రతిబంధకాలు అధికమవుతాయి. రాజకీయ వైద్య రంగాల వారికి మానసిక అశాంతి అధికమవుతుంది. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత ఇబ్బందికరంగా గడుస్తుంది. విద్యార్థులు కొన్ని మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభించవు. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా